అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి ఈ ఒక్క పొటాటోస్తో ఎన్నో మ్యాజిక్ చేయొచ్చు. మనకు బాగా తెలిసే ఉంటుంది కదా. అయితే ఎక్కువగా స్టఫ్కి అంటే ఎందులో అయినా సమోసాలో కానీ ఎందులో అయినా సరే మంచి టేస్ట్ ఇచ్చేది ఏదైనా ఉందంటే అది పొటాటోని. మరి దాన్ని ఈజీగా మనం కూడా చేసేద్దాం రండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత జీరా వేసి అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని 2 మిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం అలానే మీకు వెల్లుల్లి పేస్ట్ నచ్చితే వేయండి, నేనైతే వేయలేదు. అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పొటాటోస్ని ఉడకబెట్టుకోవాలి. ముందుగానే బాగా ఉడకబెట్టినవి ఇలా స్మాష్ చేసి కలిపేసి అలాగా మంచిగా కలిసిన తర్వాత కొంచెం పైన కొత్తిమీర చల్లితే ఎంతో చక్కటి పొటాటో. ఇది కర్రీగా కూడా బాగుంటుంది, అలానే అందులో స్టఫింగ్ అయినా బాగుంటుంది. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.